తెలంగాణ రాష్ట్రంలో నేడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 30న స్థానిక సంస్థల ఎమ్మెల్సీల ఓట్ల లెక్కింపు జరగనుంది. సెల్ ఫోన్లు, కెమెరాలు పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించడం లేదని ఎన్నికల అధికారి భన్వర్లాల్ చెప్పారు. అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి లైవ్ వెబ్కాస్టింగ్ ఉంటుందన్నారు భన్వర్లాల్. 12 ఎమ్మెల్సీ స్థానాల్లో ఇప్పటికే 6 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 4 జిల్లాల్లో 6 ఎమ్మెల్సీ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. మహబూబ్ నగర్ జిల్లాలో 2 స్థానాలకు బరిలో 6 ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో 2 స్థానాలకు 771 మంది ఓటేయనున్నారు. రంగారెడ్డి జిల్లాలో 5 అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఖమ్మంలో 1 ఎమ్మెల్సీ స్థానానికి బరిలో 5 అభ్యర్థులు ఉన్నారు. ఖమ్మం జిల్లాలో 726 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నల్గొండ జిల్లాలో 1 ఎమ్మెల్సీ స్థానానికి 4 అభ్యర్థులు బరిలో ఉన్నారు. నల్గొండ జిల్లాలో 1110 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో 1260 మంది ఓటేయనున్నారు. సుదీర్ఘకాలం రాజకీయ శత్రువుల కొనసాగిన కాంగ్రెస్, టీడీపీలు ఒక్కటయ్యాయి. స్థానిక సంస్థల కోటాలో జరగనున్న స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరస్పరం సహకరించుకోవాలని కాంగ్రెస్, టీడీపీ అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎన్నికలు జరుగుతున్న 2 సీట్ల కోసం మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్లను పరస్పరం వేసుకోవాలని అంగీకారానికి వచ్చాయి. ఈ జిల్లాలోని 2 స్థానాల్లో టీఆర్ఎస్ 2 అభ్యర్థులు నిలవగా కాంగ్రెస్, టీడీపీ ఒక్కో అభ్యర్థిని మాత్రమే పోటీలో పెట్టాయి. టీఆర్ఎస్ను ఓడించడానికి ఈ 2 పార్టీలు పరస్పర అంగీకారానికి వచ్చాయని తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నేతలు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ మద్దతుదారులంతా ఆ పార్టీకి తొలి ప్రాధాన్యత ఓట్లను వేస్తారు. రెండో ప్రాధాన్యత ఓట్లను టీడీపీకి వేస్తారు. అలాగే టీడీపీ ఓటర్లందరూ తొలి ప్రాధాన్యత ఓట్లను టీడీపీ అభ్యర్థికి, రెండో ప్రాధాన్యత ఓట్లను కాంగ్రెస్కు వేసేలా 2 పార్టీలు ఒప్పందానికి వచ్చాయి. మహబూబ్ నగర్లో 2 స్థానాలు ఉండగా ఒక్కో స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్, టీడీపీలదే ఇదే తరహాలో ప్రాధాన్యత ఓట్లను పరస్పరం వేసుకోవాలన్న అంతర్గత ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. ఇకపోతే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్, టీడీపీలు తమ అభ్యర్థులను పోటీ పెట్టకుండా అక్కడ నుంచి పోటీ చేస్తున్న సిపిఐకి మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్, టీడీపీలు కలిసి తమ ఓటర్లతో సిపిఐ అభ్యర్థికి ఓటు వేయించడానికి క్యాంపులు కూడా నిర్వహించాయి. ఖమ్మంలో సిపిఎం కూడా సిపిఐ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. ఇక టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య హోరాహోరీగా మారిన నల్గొండ స్థానిక సంస్థల ఎన్నికలో మిగిలిన పార్టీల ఓటర్లు ఎవరికి తోచిన దారిలో వారు నడుస్తున్నారు. ఇక్కడి నుంచి టీడీపీ పోటీ చేయకపోగా ఆ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు దాదాపు 90లో సగం మంది కాంగ్రెస్ వైపు, మరో సగం మంది గులాబీ దళం వైపు మళ్లినట్లు సమాచారం. ఖమ్మంలో మద్దతు ఇస్తున్న కారణంగా సిపిఐ ఈ జిల్లాలో కాంగ్రెస్కు మద్దతు ప్రకటించింది. సిపిఎం మాత్రం తటస్థ వైఖరితో ఎన్నికలకు దూరంగా ఉంటామని ప్రకటించింది. అయితే నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికపైనే ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్న తేరా చెన్నపురెడ్డి మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుంది. ఇప్పుడు అందరి దృష్టి ఈ ఫలితం మీదనే ఉంది. ఎవరు గెలిచినా స్వల్ప ఓట్ల తేడాతోనే ఉంటుందని అంటున్నారు. నల్గొండ జిల్లాలో స్థానిక సంస్థల ప్రతినిధులు 1262 మంది ఉండగా వీరిలో కాంగ్రెస్కు చెందిన మేళ్లచెరువు మండలం వెల్లటూరు ఎంపీటీసీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈయన పోలింగ్లో పాల్గొనే అవకాశాలు లేవు. పోటీ తీవ్ర స్థాయిలో ఉండటంతో ఆ ఒక్క ఓటు విషయమై అందరూ చర్చించుకుంటున్నారు.